శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి బుధవారం. ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ఈరోజు మూల నక్షత్రం మధ్యాహ్నం 12:42 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు ఆగస్టు 6, 2025 తేదీ బుధవారం. ఈరోజు వజ్రం ఉదయం 10:52 12:41 వరకు ఉంది. మరలా వజ్రం రాత్రి 10:52 12:34 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:41 12:32 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మూల, పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి మూల, పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్త్రీ జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కాలతరపు వరకు ధనాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వారికి పరాక్రమవంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనుర్రాశిలో జన్మించిన వారికి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు బుధవారం. అందువల్ల పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియడం జరుగుతుంది. అలాగే మరణరేపుడు శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొల్లల మామిడాడు.